హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. సీఎం జగన్ టార్గెట్ 175. గెలుపు గుర్రాలకే సీట్లు, నాకెవరైనా ఒకటే అంటున్న జగన్. ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి ప్రధాన పార్టీలు. ఇంతకాలం పథకాలు, ప్రజలకు సంక్షేమంపై దృష్టి పెట్టిన వైసీపీ అధినేత జగన్ ఇక అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. సర్వేల ఆధారంగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్న సిట్టింగులను పక్కనబెట్టి గెలిచేవారికే సీటు ఇవ్వాలని నిర్ణయించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. గడిచిన కొద్ది రోజులుగా మార్పు చేర్పులతో పార్టీలో అలజడి మొదలైంది. 3 నెలల ముందే వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వీఆర్ఎస్ ఇస్తున్నారని విపక్షాలంటే, వైనాట్ 175 లక్ష్యంగానే చేంజెస్ ఉంటాయంటుంది అధికార పార్టీ. అధికార వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు సిట్టింగ్ ఎమ్మెల్యేలో గుబులు పుట్టిస్తుంది. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చిన అధిష్టానం తాజాగా మరికొందరిని తాడేపల్లి పిలిచి మరీ భవిష్యత్తుపై స్పష్టత ఇస్తుంది. గడిచిన 2 రోజులుగా 20 మందికి పైగా నేతలతో సీఎం జగన్తో సమావేశమయ్యారు. సర్వేల ఆధారంగా కొందరికి టికెట్ ఇవ్వడం నిరాకరిస్తుంది పార్టీ, మరికొందరికి స్థానచలనం తప్పడం లేదు. తాజాగా మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి ఎంపీగా బరిలో దింపాలని నిర్ణయించారు సీఎం జగన్. తమకు టికెట్ రాదంటూ కొందరు ప్రచారం చేస్తే ఆనందపడుతున్నారని, తమకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా జగనన్న సైనికురాలిగా ఉంటానన్నారు మంత్రి రోజా. వైనాట్ 175 అంటూనే అధికార పార్టీ కీలక నియోజకవర్గాల్లో కూడా మార్పులకు సిద్ధమవుతుంది. కొత్త ప్రయోగాలతో గెలిపే లక్ష్యంగా తాడేపల్లిలో మంత్రాంగం జరుగుతుంది. భారీ మార్పులతో అధికారం మళ్ళీ దక్కుతుందా లేక బూమరాంగ్ అవుతుందా చూడాలి. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.